హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి అమ్మాయి. ఈరోజు మనం చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. చేపల పులుసు తయారీ విధానం చాలా సింపుల్ అండ్ స్పైసీగా చేసేయచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. కరెక్ట్ కొలతలతో వేస్తే సరిపోతుంది. నేను చెప్పినట్టే చేయండి. చేపల పులుసుకి చింతపండు చాలా ఇంపార్టెంట్ అండి. పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పులుపు తక్కువ ఉంటే అస్సలు బాగోదండి చేపల పులుసు. అందుకు నేను చింతపండు పెద్ద నిమ్మ సైజు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, 2 టొమాటోలు, కొత్తిమీర ఎక్కువే కావాలండి, అందుకే ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే బాగోదు. కరివేపాకు, పచ్చిమిర్చి 5, ఉప్పు, నూనె, కారం, పసుపు. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేను ముందుగానే కడిగి పక్కన ఉంచుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని, ఆయిల్ ఎక్కువే కావాలండి చేపల పులుసుకి. నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. జీలకర్ర, మెంతులు తప్పనిసరిగా ఉండాలి. ఉల్లిపాయలు, కరివేపాకు వేగనిచ్చి దాని తర్వాత పసుపు వేసి పచ్చివాసన పోయినంత వరకు కాసేపు అటు ఇటు కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఎప్పుడైతే పచ్చివాసన పోయింది అనిపిస్తుందో ఇంకా టొమాటోస్ వేసి మగ్గనివ్వాలండి. ఎలా అంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. నేను టొమాటోస్తో పాటే పచ్చిమిర్చి వేసాను. అలాగే ఎప్పుడైతే కొంచెం మగ్గినట్టు అనిపిస్తుందో మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి త్వరగా మగ్గటానికి. దాంతోపాటు కారం నేను ముందుగానే వేస్తున్నాను. కారం ముందుగా వేయటం వల్ల చేపల పులుసు చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడగానే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. చూసారు కదండి, చేప ముక్కలు నేను వేస్తున్నాను. మనం ఇలా పులుసు వేయకముందే చేప ముక్కల్ని కలుపుకుంటే చేప ముక్కలు ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి చెదిరిపోవండి. నేను అందుకని ముందుగానే ఇలా కలుపుతున్నాను. పులుసు వేసిన తర్వాత గరిటె మాత్రం పెట్టకండి, చేప ముక్కలు చెదిరిపోతాయి. పైగా ఇవి చాలా సెన్సిటివ్ అండి, చిన్న ముక్కలు కదా, అందుకని నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే వేసి నేను మళ్ళీ చూసుకుంటున్నాను. సరే ఇంకా మగ్గనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసానండి, నాకు సరిపోయింది. చిక్కగా ఉంది, చూసారు కదండి పులుసు. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ.